నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. నిన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతల్ని షర్మిల గారు చేపట్టినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వేడివేడిగా జరుగుతోంది. ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకోవడము, అది వార్తల్లో నిలవడం జరుగుతోంది. ఈ విషయంపై చర్చించడానికి మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాన్ రాజేష్ గారు. ఇప్పుడు ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అప్పసాన్ రాజేష్ గారు, వెల్కమ్ టు మనం టీవీ. నిన్న షర్మిల గారు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం, ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్ చేసుకోవడము, వాడివేడిగా. షర్మిల గారేమో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీపై జగన్మోహన్ రెడ్డి గారిపై చేయడము, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మిగతా ఎమ్మెల్యేల నుంచి పార్టీ కార్యకర్తలందరూ షర్మిల గారిని రివర్స్ అటాక్ చేయడము జరిగింది. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? అంటే ఏం జరుగుతుంది అసలు రాష్ట్ర రాజకీయాల్లో? అంటే ఒక రకంగా వైసీపీ శ్రేణుల ఆత్మవిశ్వాసం మీద, వాళ్ళ ధైర్యం మీద ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అంటున్నారు కదా, ఏదో ఒక మాయాజాలం మంత్రదండం ఆయన ప్రయోగించకపోతారా? 2019 ఎన్నికల్లో ఆయన వ్యూహకర్తల ప్రచారం, వాళ్ళ సోషల్ మీడియా ఇచ్చిన ఎలివేషను, ఆయన ఎంచుకున్న ప్రచార విధానం ద్వారా ప్రజల్లో తన పట్ల నమ్మకం కలిగించుకోగలిగారు. ఆనాటి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురాగలిగారు. తన పార్టీ శ్రేణులు కూడా ఊహించినంతటి మెజార్టీ దక్కించుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలో అదే ఆత్మవిశ్వాసాన్ని శ్రేణుల్లో కలిగించడానికి ఆయన ఈ మధ్యకాలంలో వైనాట్ 175 అని చెప్పని పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఆ ఆత్మవిశ్వాసం మొత్తాన్ని ఎట్లుందంటే, ప్రశాంతంగా ఉన్న ఒక చెరువులో ఒక పెద్ద బండరా వేసినట్టు షర్మిల గారు నిన్న అంటే ఆ సృష్టించిన ప్రకంపనలు వైసీపీలో దిగువ స్థాయి కార్యకర్త నుంచి, కాకపోతే పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఇంకా బయటకు వచ్చి స్పందించలేదు. కానీ మాట్లాడుతున్నారు అంటే అన్ని అంశాల్లో స్పందించే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గారి వరకు ప్రతి ఒక్కరూ ర్యాంక్ అండ్ ఫైల్ అంటారు. వాళ్ళ సోషల్ మీడియా అయితే పరిధి దాటి ఒక రకంగా మనకి గత నెలలో నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్స్ గణాంకాలు వచ్చినాయి. దాని ప్రకారం చూసుకుంటే మహిళల గౌరవానికి భంగం కలిగించే కేసులో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మహిళల గౌరవానికి భంగం కలుగుతున్న కేసులు దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నాయి. అదే ఓరవడు కొనసాగిస్తా నిన్న వైసీపీ సోషల్ మీడియా అత్యంత జుగుప్సాకరంగా జగన్మోహన్ రెడ్డి గారి సొంత సోదరి అనే అంశాన్ని కూడా విస్మరించి, ఆమె ఒక మహిళ అనే అంశాన్ని కూడా విస్మరించి, ఇష్టరీతిన ఆమె వ్యక్తిత్వ హనానికి పాల్పడతా అంటే అత్యంత జుగుప్సాకరమైన ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ వైఖరి ఎట్లా ఉంది అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేసిన ఎవరిని టాలరేట్ చేయం మేము. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిన ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తుల దగ్గర నుంచి మొదలుపెట్టి, ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన మహిళా నాయకురాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి, అమరావతి మహిళల దగ్గర నుంచి మొదలుపెట్టి, ఇవాళ అంగన్వాడీ సిబ్బంది ప్రభుత్వాన్ని ప్రశ్నించినా కూడా టాలరేట్ చెయ్యలేని ఒక రకమైన మోస్ట్ ఇంటాలరెంట్ పార్టీగా వైసీపీ పార్టీ మారిపోతా ఉంది. ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల గారు బాధ్యతలు చేపట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రాజకీయం చేసే స్వేచ్ఛ, వెసులుబాటు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యురాలైన మాత్రం ఆమెకు ఉండదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన శ్రేణులు కానీ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారంటే, వైఎస్ అనే ఆ పేరుకి ఆమె అపప్రద తీసుకొస్తుంది అని అంటున్నారు. మీరు తీసుకొచ్చిన ఖ్యాతి ఏంటి? ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆయన ఇంట్లోనే దారుణ హత్యకు గురైతే, ఇవాళ ఆ హత్య కేసు అక్యూజ్డ్ల తరపున ఎవరు వకాల్తా తీసుకొని వాదిస్తూ ఉన్నారు? ఎవరు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఇవాళ వైఎస్ అనే ఆ ఎమోషను జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మెయింటైన్ చేస్తూ ఉన్నారా? కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? అంటే రాజశేఖర రెడ్డి గారి సోదరుడికి లేని ఆ వైఎస్ అనే ఆ గుర్తింపు, గౌరవం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం పెట్టి పుట్టారా? అంటే వైఎస్ షర్మిల గారు కూడా నేనే వైఎస్ఆర్ వారసురాలని అని చెప్పుకుంటున్నారు. నేనే వారసత్వం తీసుకోబోతున్నానంటూ కూడా. అంటే ఇక్కడ ఒకటి, రాజశేఖర రెడ్డి గారు ఆయన బతికున్నంత వరకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. 1978లో ఆయన ఆ రోజుల్లో రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచినా కూడా తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి మారారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీలోకి మారిన తర్వాత ఆయన 2009 సెప్టెంబర్ 2వ తారీఖు దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయే రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగున్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, సిఎల్పి లీడర్గా, 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా, మంత్రిగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. అటువంటి సుదీర్ఘ నేపథ్యం, వాళ్ళ కుటుంబానికి ఒక గుర్తింపు, గౌరవం, ఇవాళ వాళ్ళు అనుభవిస్తున్న ఈ హోదా, ఈ ఆర్థిక స్థిరత్వం, వాళ్ళు నెలకొల్పుకున్న ఈ సంస్థలు, ఈ ఆస్తులు, ఈ పరిశ్రమలు, ఈ మీడియా సంస్థలు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా దక్కిన అవకాశాల పుణ్యమే. ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీ కల్పించిన ముఖ్యమంత్రిత్వం ద్వారా తన కొడుక్కి ప్రయోజనం చేకూర్చారనే కదా ఇవాళ అక్రమాస్తుల కేసులు నమోదై ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 2009లో ఆయన రాజకీయ ఆరంగేట్రం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగానే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు షర్మిల గారు చేపట్టారు కాబట్టి ఇవాళ షర్మిల గారిని మాత్రం దూషించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ప్రయోజనం కల్పించడం కోసం శర్మ గారు రాజకీయ అరంగేట్రం చేశారు అని చెప్పని, నిన్నటి వరకు తెలంగాణకి పరిమితమై వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎందుకు ఎవరికి ప్రయోజనం చేకూర్చడానికి వచ్చారు అని చెప్పని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. నిన్న ఒక అంశం గుర్తిస్తే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ పార్టీ శ్రేణులు మొత్తం ఇష్టారీతిని చెలరేగిపోయి దూషిస్తూ ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ పార్టీ తరఫున మీడియాలో స్పందించిన ఏ నాయకుడైనా సరే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఒకసారి చూడండి, మొహాన్ని నెత్తురు చుక్కలేదు. ఎందుకు అనంటే శరణ్ గారు నిన్న వాళ్ళు కూడా ఊహించినంతటి డైరెక్ట్ అటాక్ చేయడం జరిగింది. ఈరోజే పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపడుతుంది కదా, ఇప్పటికిప్పుడు మన మీద ఎదురుదాడి చేసే అంతటి ధైర్యం సాహసం ప్రదర్శించకపోవచ్చు అన్న కాబట్టి కొద్దిగానైనా సరే ఆ కన్సర్న్ చూపించవచ్చు అని చెప్పని వీళ్ళు భావించారు. కానీ ఆమె ఎందుకు తన అన్న పార్టీని కాదని ఇంకో పార్టీ బాధ్యతలు చేపట్టింది? ఇప్పుడు ఆ అన్నే సక్రమంగా ఆమెకు ఆ గౌరవం గుర్తింపు ఇచ్చున్నట్టయితే ఒక రకంగా ఆ పార్టీలో ఇవాళ అధికారం చేజిక్కిన తర్వాత ఇవాళ పదవుల్లో కూర్చొని వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. కానీ ఆ పార్టీ స్థాపించిన పరిస్థితి ఏంటి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసులు నమోదయ్యి ఆయన జైలు పాలయ్యి ఉండి ఆ పార్టీకి ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా వాళ్ళ తల్లి ఇద్దరే ఆ పార్టీ తరఫున ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన కొద్ది మంది, అంబటి రాంబాబు గారు, గట్టు రామచంద్రరావు గారు లాంటి, జనక్ ప్రసాద్ గారు లాంటి కొద్ది మందే జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నారు. మీడియాలో మాట్లాడటానికి కూడా సరిపోయే అధికార ప్రతినిధులు ఉండేవాళ్ళు కాదు. అటువంటి సందర్భంలో ఆయన జైలు పాలైన నేపథ్యంలో ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమాస్తులకు సంబంధించిన ఆరోపణలతో జైలు పాలై ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన తర్వాత అసలు ఈ పార్టీ అనేది మనుగడ సాగిస్తుందా, ఈ పార్టీ ఏర్పాటు చేసిన కొద్ది కాలానికే పార్టీ నాయకుడే వాళ్ళ జైలు పాలై ఉన్నాడు అని చెప్పని రకరకాల అనుమానాలు చెలరేగుతున్న సందర్భంగా నేనున్నా నా అన్నకి అని చెప్పని ఒక ఆడపిల్ల ముందుకొచ్చి 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అన్న సంధించిన బాణాన్ని నేను అని చెప్పని ఆ పార్టీని నిలబెట్టి బతికించి ఇవాళ ఈ పార్టీ ఈ స్థాయికి రావడానికి కారణం షర్మిల. ఇవాళ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, లేకపోతే ఈ అనిల్ కుమార్ యాదవ్ లాంటి వేరే ఎవ్వరూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి రెస్క్యూకి వచ్చినాడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆయన ద్వారా లాభాలు ప్రతిఫలాలు అందుకోవడానికి వీళ్ళందరూ దగ్గర చేరినాళ్ళు. ఏ లాభాపేక్ష లేకుండా రక్త సంబంధానికి కట్టుబడి ఉండి తన అన్న పట్ల కన్సర్న్ తోటి ఆ అన్న తప్పు చేశాడా ఉప్పు చేశాడనే తర్వాత సంగతి, ఆయన కష్టకాలంలో ఉన్న రోజు చెల్లెలుగా నా బాధ్యత అని చెప్పని నిలబడి ముందుకొచ్చి పోరాట పటిమ ప్రదర్శించిన వ్యక్తి షర్మిల. ఈరోజు వీళ్ళందరూ ఆమెని వేరే పార్టీలోకి ఎందుకు వెళ్ళా ఉంటున్నారు, నీ పార్టీలో ఎందుకు ఉంచుకోలేమని. ఇంకొకటి ఏంటంటే ఇంతకు ముందు వీళ్ళందరూ షర్మిల గారిని ఎవరైతే విమర్శిస్తే వీళ్ళు అటాక్ చేసేవాళ్ళు, రివర్స్ ఊరుకునే వాళ్ళు కాదు ఎవరు కూడా. ఇప్పుడు సేమ్ అదే వాళ్ళే, ఆ మనుషులే, ఆ కార్యకర్తలే షర్మిల గారి మీద రివర్స్ అటాక్ చేయడం, కొంచెం అసభ్యంగా పోస్టులు పెట్టడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఇక్కడ ఒకటి వాస్తవమైన పరిస్థితి ఏంటి అంటే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యురాలని తమకు ప్రత్యర్థిగా మార్చి చంద్రబాబు నాయుడు గారు ఒక గేమ్ ప్లాన్ బిగిన్ చేశారు. షర్మిల గారు ఆ గేమ్ ప్లాన్లో పావుగా మారారు అని చెప్పని విక్టింగ్ కార్డు ప్లే చేస్తారు. అసలు ఆ నైతికత ఒక మాట మాట్లాడుకుందాం. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దాకా దాన్ని పాటించారా? చంద్రబాబు నాయుడు గారి తోడబుట్టిన తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారిని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకొని ఆయన చేత చంద్రబాబు నాయుడు గారి మీద రాజశేఖర రెడ్డి గారు విమర్శలు చేయించారు. చంద్రబాబు నాయుడు గారి వదిన తోడలుడు దగ్గుపాటి పురంధరేశ్వర గారు, దగ్గుపాటి వెంకటేశ్వర గారిని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకొని రాజశేఖర రెడ్డి గారు, తర్వాత 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు దగ్గుపాటి వెంకటేశ్వర గారితో పర్చూరులో పోటీ చేయించి వారి చేత చంద్రబాబు నాయుడు గారి మీద రాజకీయ విమర్శలు చేయించారు. చంద్రబాబు నాయుడు గారి మేనగోడల భర్త
జూనియర్ ఎన్టీఆర్ మామ నారాయణ శ్రీనివాసరావు అతన్ని వైసీపీ పార్టీలో జాయిన్ చేసుకొని అతని చేత చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేయించారు. ఇవాళ లక్ష్మీపార్వతి ఉంది. నేను ఎన్టీ రామారావు గారి ధర్మపత్ని అని చెప్పని చెప్పుకుంటూ ఉంటుంది. ఆమె ఎక్కడుంది? ఆమె చేత ఎవరి మీద విమర్శలు చేయిస్తున్నారు? అంటే మీ పార్టీలో ఉండి ప్రత్యర్థుల మీద కుటుంబ సభ్యుల చేత విమర్శలు చేయించిన రోజు మీకు నొప్పి అనిపించలే. ఈరోజు మీ కుటుంబ సభ్యురాలు వేరే పార్టీలో ఉండి మీ మీద విమర్శలు చేస్తుంటే అది కూడా చంద్రబాబు నాయుడు గారికి పులిమి, తద్వారా మీరు విక్టింగ్ కార్డు ప్లే చేయాలని చెప్పని చూసుకుంటూ ఉన్నారు. అంటే మనకి ఇదివరకు ఒక యాడ్ వచ్చేది, సర్వరోగ నివారణ జిందా తిలిస్మాత్ అని చెప్పని. ఇవాళ రాష్ట్రంలో ఏ రాజకీయ పరిణామాలు పరిస్థితులు ఎట్నుంచి ఎటు మారినా కూడా దానికి చంద్రబాబు నాయుడు గారే కారకుడు, బాధ్యుడు అని చెప్పని ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి షర్మిల గారికి అంటే రాజకీయపు సంబంధం అంటగట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వల్ల షర్మిల గారు రాజకీయంగా ఆశ్రయం పొందుతున్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అదే స్ట్రాటజీ ఎంచుకొని వైసీపీ సోషల్ మీడియా కూడా నిన్నటి వరకు వైఎస్ షర్మిలారెడ్డి, ఈరోజు మురుసుమల్లి షర్మిలా శాస్త్రి. అదే సందర్భంలో ఇంకొకటి గమనించుకోవాలి, రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త విమలా గారు ఎవరు ఉన్నారు, విజయవాడలో ఉంటారు, ఆమెతోటి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఆమె మాత్రం అంటే ఆమె ముసలితనానికి వచ్చేసింది. ఆమె మాత్రం ఇప్పటికీ వైఎస్ విమల, వైఎస్ ఇప్పుడు పనికిరాదు, నిన్నటి వరకు వైఎస్ఏ. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో విభేదిస్తే ఆ కుటుంబ సభ్యులు కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అయినా ఆయన భజన బృందం అయినా గుర్తించాల్సింది ఏంటి అంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే మా చిన్నాన్నని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం హయాంలోనే హత్య జరిగింది, మా కుటుంబ సభ్యుల్లో జరిగిన మరణాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలోనే జరుగుతున్నాయి అని చెప్పని సానుభూతి రప్పించుకునే ప్రయత్నం చేశారు. నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజు సాక్షిలో తను ఎడిటోరియల్ బాధ్యతలో ఉండగా ఆ రోజు ఒక పెద్ద ఆర్టికల్ రాశారు, బ్యానర్ ఐటమ్ రాశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సృష్టిస్తున్న ప్రతిబంధకాల నేపథ్యంలో డాక్టర్ సునీత గారు, వివేకానంద రెడ్డి గారి కుమార్తె, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మా నాన్నగారి విచారణ పారదర్శకంగా జరగటం లేదు, విచారణకు ప్రతిబంధకాలు సృష్టిస్తున్నారు అని చెప్పని ఆమె సుప్రీంకోర్టు వరకే వెళ్ళి ఈ రాష్ట్రంలో కేసు విచారణ జరగడానికి వీల్లేదు అని చెప్పని పక్క రాష్ట్రానికి బదలాయింపు చేసుకున్నారు. కొద్దిగానైనా సరే అంటే ఆ చీము నెత్తురు అంటారు కదా, అటువంటిది ఏదైనా ఉంటే మా సొంత చిన్నాన్న కేసు మా పరిపాలనా హయాంలో మేము అడ్డుపడుతున్నాము అని వాళ్ళ సుప్రీంకోర్టు నిర్ధారణ చేసి పక్క రాష్ట్రానికి విచారణ బదలాయింపు చేసింది అనేది ఆ విఘ్నత అనేది ఉంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అంటే వాళ్ళు వాళ్ళ కుటుంబ ఆడపిల్లల్ని ఈ రకంగా వాళ్ళ సోషల్ మీడియా చేత టార్గెట్ చేయించరు. ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి అతను ప్రెస్ మీట్ పెట్టి వివేకానంద రెడ్డి గారి వ్యక్తిత్వానికి పాల్పడ్డాడు. ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి డాక్టర్ సునీత గారిని, సునీత గారి భర్త రాజశేఖర రెడ్డి గారిని వారి ద్వారానే హత్య జరిగి ఉండొచ్చు అని చెప్పని సాక్షిలో కథనాలు రాయించారు, ప్రెస్ మీట్లో అదే అంశాలు ప్రస్తావించారు. అసలు దోషులు వాళ్ళే అయ్యుండొచ్చు అని చెప్పని ప్రజలు అనుమానాలు రేకెత్తించడానికి ప్రయత్నం చేశారు. ఇవాళ సిబిఐ నిర్ధారించిన అవినాష్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు. కుటుంబంలో లుకలుకలు మీరు పెట్టుకున్నారు, మీరు సృష్టించుకున్నారు. మీ తల్లికి మీ చెల్లికి మీరు గౌరవం ఇవ్వలేదు, మీరు వారి కష్టానికి తగిన గుర్తింపు ప్రాధాన్యత మీరు కల్పించాల. ఇటువంటి సందర్భంలో వారి రాజకీయ ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి, మీ వల్ల జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకోవడానికి ఇవాళ ఆమె కసిగా పట్టుదలగా తనకంటూ ఒక రాజకీయ మార్గాన్ని ఆమె ఎంచుకోవటం జరిగింది. ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా మీ గెలుపుకు దోహదం చేసిన ఆమె, మీ గెలుపుకి కీలకంగా పనిచేసిన ఆమె, మీకోసం 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఆమె, మీ గెలుపు కోసం బహిరంగ సభల్లో పాల్గొన్న ఆమె, ఆనాడు మీ ప్రత్యర్థుల మీద విరుచుకుపడిన ఆమె ఇవాళ మీ మీద కూడా అదే దాడి మొదలు పెడుతుంది. సూటిగా స్పష్టంగా ఆమె లేవనెత్తిన అంశాలకి సమాధానం చెప్పగలిగే నిజాయితీ చిత్తశుద్ధి మీ దగ్గర ఉంటే వాటికి సమాధానం చెప్పండి. సమాధానం చెప్పలేరు అంటారా, ఖచ్చితంగా మీ బేలతనాన్ని, మీ పిరికితనాన్ని, మీ డొల్లతనాన్ని మీరే బయట పెట్టుకున్నట్టు అవుద్ది. ఏ విషయం కూడా రాబోతున్న రోజుల్లో ఆమెను డీమోరలైజ్ చేయడం కోసం, మహిళ కాబట్టి ఆమె వ్యక్తిత్వం మీద దాడి చేస్తే ఆమె డీమోరలైజ్ అయిపోద్ది అనుకుంటే మీరు గతం నుంచి కూడా చాలామంది మహిళా నాయకురాల మీద ఇదే వైఖరి ఎంచుకుంటా ఉన్నారు. ఈరోజు దాకా ఏ మహిళా నాయకురాలు మీ మీద పోరాట పందాలో కొద్దిపాటి కూడా వెనకడుగు వేయలేదు. ఇప్పుడు శర్మ గారు కూడా వెనకడుగు వేస్తుందని చెప్పని మీరు ఆశించినా కూడా అది 100% ఆశాభంగం కావటం ఖాయం. ఇవాళ మీరు
ఒకనాడు షర్మిల గారిని రాజకీయంగా ఎవరైనా విభేదిస్తే ఆ విభేదించిన వాళ్ళ మీద ఎదురుదాడి చేసిన వాళ్ళు ఇవాళ ఆమె మీద మీ సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వానికి పాల్పడటాన్ని మీరే ప్రోత్సహిస్తున్నారు అని అంటే మీ స్థాయి మీ సంస్కారాన్ని మీరే బయట పెట్టుకుంటున్నారు. ఓకే సార్, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో చాలా వాడి వేడిగా చర్చ జరుగుతుంది. ఇక ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.